ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? ఏమండి మీకు ఒకటి తెలుసా, మన పక్కింటోళ్ళు 50 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటండి. మీరు ఉన్నారు ఎందుకు? అయినా నువ్వు అంత అందంగా ఉంటే నిన్ను చూడటమే సరిపోయింది కళ్యాణి. నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడది. అయినా పక్కింటి వాళ్ళు ఆవిడ యావరేజ్ గా ఉంటది కాబట్టి వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు. నాకే అవసరం లేదు. అవునా అండి, మీకు పదండి, వేడివేడిగా పకోడీ చేసి పెడతాను, పదండి. మా అమ్మ వచ్చింది, అడుగుతా చూడిగా. అడగత్తమ్మా, నా బిడ్డను నీకు ఇచ్చినప్పుడు 5 లక్షల కట్నం ఇచ్చినావు, నువ్వు రోజు మందు తాగుతున్నావంట. 5 లక్షలు తాగనీకని మనం వచ్చినావంట. పెళ్లి సూపులకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేవు తాగుతాని? మరి నువ్వు చెప్పినావా నీ బిడ్డ కట్టుకున్న మగవాని రక్తం తాగుతుందని? 90 వేసినట్టున్నాడు సైకోసాలు. ఏమండి లేకమండి, స్నానం చేసి రెడీ అయిపో. ఈ రోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది, పార్టీకి వెళ్ళాలి. ఎవరిది? పక్కింటి కల్పనది ఈ రోజు బర్త్డే? ఈ రోజు కాదే, సెప్టెంబర్ 20వ తారీఖు తన బర్త్డే. ఓ మర్చిపోయానండి, బర్త్డే ఆవిడది కాదు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళ చెల్లెలదండి. ఎవరిది? స్నేహదా? స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే, అక్టోబర్ 23. అయ్యో, ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి, మర్చిపోయాను. టిఫిన్ అయిందా? అయింది. ఏం చేసినావు? ఉప్మా చేసిన. ఉప్మేనా? ఉప్మేనా అని సాగదీయబడితివి. మరి లేకపోతే ఏంది ఎప్పటికదేనా? ఆ ఉప్మా గురించి చెప్తా ఇను. పొగడ్తలకు పొంగేదేది? పూరి. ఉడుకుతే తెల్లబోయేదేది? ఇడ్లీ. పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేదేది? దోశ. ఒత్తిడి చేస్తే పొరలు కమ్ముకునేదేది? పరోటా. ఏది ఇచ్చినా కడుపులో దాచుకునేది? ఊతప్ప. నూనెలో వదిలేస్తే గొల్లుమనేది? గారె. ఎంత పోసినా రవ్వంతాననేది? రవ్వ దోశ. ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దచ్చేదేది? ఉప్మా. మరి అసంటు ఉప్మా నువ్వు వాడిపోసుకుండా ఎందుకు? సపడక తిందుదా? షాట్ రెడీ అమ్మా. మంచిది. షాట్ రెడీ అయింది. చాలా మంచిది. షార్ట్ రెడీ అంటే నువ్వు వెళ్ళాలని అర్థం. చెల్లిరా, సెల్ఫీ దిగుదాం. అక్క బా రావట్లేదక్క, స్నాప్చాట్ పెట్టక్క. సరే భయ్యా, స్నాప్చాట్ అంటే ఏంటి? అది మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ కోసం కనిపెట్టిన బ్యూటీ పార్లర్. Hey Siri, how to get slim and tall without any exercise, only eating fast food also included. ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. భార్య సంతోషంగా ఉంటే అది చూసి భర్త కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అదే ఒకవేళ భర్త సంతోషంగా ఉన్నాడా, భార్యకి మంటలెక్కుతుంది ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని. డౌట్. అన్నా, పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా రై, పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు, ఫాల్ట్ ఉంది. బాబాయ్, నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్. ముందు కూర్చుంటావా? దేనికి? నాకు పనుంది బాబాయ్, తొందరగా వెళ్ళాలి. ఎంత ప్రేమ చూపించినా, ఎంత కేరింగ్ చూపించినా కొందరి మనసులో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్కి ఫోన్ పే చేసే.
చేస్తా. మీ ఫంక్షన్కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే, ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంది బురబుర తయారయ్యేటో పోతున్నావు? పెద్ద పెళ్ళాక పోయా తాగు. ఆగో పెద్ద పెళ్లి కాడ ఏం పని? ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని పెట్టేదే. ఇవాళ ఇంతవరకు ఇంకా గుడ్ మార్నింగ్ అని పెట్టలేదే. మరి ఉన్నడా పోయిండా అని తెలుసుకుని అత్తనే. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం, ఏదో స్కీమ్లో ఇండ్లు వస్తున్నాయంట కదా, మేము ఇల్లుకి అప్లై చేద్దామని వచ్చినాం. ఉత్తగానే వస్తుందా? దానికి మస్తు కథ ఉంటది, ఏమన్నా కావాలి? అర్థమైంది మేడం, లంచమే కదా. నాతో ఎక్కువ పైసలు లేవు మేడం, 5000 ఉన్నాయి ఇవాటు. ఆగు, ఇట్లిస్తే అందరు చూస్తారు, ఇంకా బెంచ్ కిందకి ఎవరు చూడరు. సరే మేడం. పని అయిపోతుంది కదా మేడం? నాడు అయిపోతుందంట పని. బుజ్జి, మేడము మస్తు దొంగున్నది. నేను బెంచ్ కిందకి లంచం ఇచ్చేటప్పుడు లంచం తీసుకున్నా, అట్లనే నా ఏలుకు నుంగురం కూడా తీసుకున్నది. హలో మేడం, కస్టమర్ కేరా? అవును, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేసుకుందామంటే ఛార్జీలు పెంచారు, నా దగ్గర పైసలు లేవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా, కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతా. ఎక్కడికి వెళ్ళావరా? మోడీతో మీటింగ్ ఉంటే వెళ్ళానమ్మా. మరి లేకపోతే ఏంటమ్మా, అందమైన కుర్రాడి సమయంలో ఎక్కడికి వెళ్తాడు? ఆడుకోవడానికేగా. రోజు ఆడాల్సిందేనా? చూడమ్మా, పిల్లాడన్నాక ప్రతిరోజు ఆట ఆడాలి, తెల్లన్నాక ప్రతి పూట పాలు ఇవ్వాలి. ఇదేం పంచురా? ఆగమ్మా, ఎక్కడో తేడా జరిగింది. సర్లే, నీకోసం శుభమ్మత్త వచ్చిందిరా. ఓ మమ్మీ, వాళ్ళ అమ్మాయి జోలికి నేను ఇంకా పోలా. కొంచెం ఆగుతావా? సరే, చెప్పు. ఆమె గారు గారెలు చేసిందంట, వెళ్ళి తెచ్చుకో. వామ్మో, నాకొద్దు తల్లు. ఏమైందిరా? ఆమె ఎక్కడెక్కడ గసంతా గీకి గ్యారెలేస్తుంది, ఆ గ్యారెలు నేను తినలేను తల్లు. గసంతా గీకేదేంద్రా? ఆమె ఎక్కడెక్కడో గిరి ఆ చేత్తోనే గ్యారెలేస్తుంది. ఆ గ్యారెలు తిని మళ్ళీ నేను గీరుకోలేనమ్మా. ఆమె శుభ్రంగానే ఉంటది కదరా. నీకేం తెలుసు? ఆమె గీరినప్పుడల్లా గిద్దరు గసి రావాల్సిందే. చూసినావా అద్దు అంటున్నా అసలు నువ్వు మాడు ముఖంది. పోయిన వారం మన ఇంటికి వచ్చినప్పుడు చేపలు, గుడ్లు, రొట్టెలు, పూరీలు పొట్టు పొట్టు బొత్త వాళ్ళగా తినిపోయింది. ఇప్పుడు మనం అత్తను అట్టి ఉక్కం పెడతా. అది ఏమో తీయరాదు, బుద్ధి వచ్చింది. మళ్ళోసారి ఇంటి మొక్క నత్తే ఛాయ నీళ్లు కూడా పోయే వాళ్ళకు. ఈ ఛార్జ్ పైసలు పెట్టుకుంటాడు, మటనే వచ్చు నీ పాపా. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే. 400 ఏంటన్నా? 500 తీసుకో. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, మోసగాడివి. ఏంటి ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు. అదే వీళ్ళ మొహం చూసారనుకో, జేబు దొంగలున్నారు జాగ్రత్త. రాదన్నా నీ ఇంట్లోకి లేచినట్టు చేస్తాను. ఆయుమన్న 2 గంటల కూరేసి సారడంత పులుసు వస్తే మళ్ళా వస్తానా? అవ్వో, మంచోనే ఉన్నట్టున్నావు. దాచి జయాల పాలు చేసేటట్టున్నావు కదా, పుణ్యాత్మునివే. అమ్మా, ఈ సమ్మర్ హాలిడేస్ కి ఏదైనా ట్రిప్ కి వెళ్దామా? సరేలే, ఎక్కడికి వెళ్దాం? అరకు వెళ్దాం. అరకెందుకే, తిరుపతి వెళ్దాం. అరకులో అయితే కొండలుంటాయి, చల్లగా కూడా ఉంటుంది. తిరుపతిలో కూడా 7 కొండలు ఉంటాయి, ఆ కొండల మధ్యన కూడా చల్లగా ఉంటది. అలాగే వెంకన్న బాబు దర్శనం కూడా అవుతది. అమ్మా, కేరళ వెళ్దామా? బోల్డ్ చెరువులు ఉంటాయి, బోట్ షికార్ కూడా చేయొచ్చు.
అలా అయితే భద్రాచలమే వెళ్దాం. పెద్ద నది ఉంటది, బోట్ షికార్ ఉంటది, ఆ సీతారాముల దర్శనం కూడా అవుతది. అమ్మా కొడైకెనాల్ వెళ్దాం. గునా కేవ్స్, అదే మంజుమల్ బాయ్స్. అక్కడికి ఎందుకే, అది చాలా డేంజరస్ ప్లేస్. ఎప్పుడు గుడ్లకే కాదమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గుళ్ళకి కాదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోవచ్చు. లైఫ్ లో అడ్వెంచర్స్ చెయ్యాలమ్మా. రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక చేద్దులే అడ్వెంచర్స్. టికెట్ టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత. స్టవ్ మీద పాలు పెట్టినా పొంగేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టు, బయట పని ఉన్నది వెళ్తాను. అమ్మా సిమ్ 1 లో పెట్టనా సిమ్ 2 లో పెట్టనా? ఫోన్ తీసుకో, పొయ్యిలో పెట్టరా.